నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా గిరిజ గారు. గురుగారు, మనకి గరుడ పురాణం ప్రకారం మరణించిన తర్వాత శిక్షలు ఎలా ఉంటాయి, ఎలాంటి తప్పులు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, లేదంటే ఈ జన్మలో ఎలాంటి తప్పులు చేసిన వాళ్ళకి వచ్చే జన్మలో ఏ విధంగా పుడతారనేటువంటి అన్ని విషయాలు కూడా గరుడ పురాణం ద్వారా తెలుస్తుంది అంటారు కదా. సో ఈ గరుడ పురాణం ప్రకారం ఈ జన్మలో ఎలాంటి తప్పులు చేసిన వాళ్ళు వచ్చే జన్మలో ఏ విధంగా పుట్టే అవకాశం ఉంది అని అంటారు గురువుగారు? ఇదిగో అమ్మ గరుడ పురాణం, ఇది ఒరిజినల్ ఓకే. వేదవ్యాస మహర్షులు రాసింది. దీన్ని సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి గరుత్మంతుల వారికి ఉపదేశించారు. ఓకే. దీన్ని అందరూ కూడా ఎప్పుడోలే అది జరుగుతుందో జరగదో శిక్షలు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా 100% ఇందులో చెప్పినట్టుగానే ఆ శిక్షలు అమలవుతాయి. అందులో డౌట్ లేదు. ఇది ఫస్ట్ పాయింట్, క్లారిటీ ఉండాలి జనంకి. పురాణాలు కదా, కట్టుకథలు కదా అనుకుంటారు. నో. తర్వాత రెండవది, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి గరుత్మంతుల వారికి చెప్పేటటువంటి గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడతారు జనం. అంటే ఎలా తయారు చేస్తారంటే, ప్రత్యంగిర అమ్మవారు, వారాహి అమ్మవారు ఉగ్రదేవతలు, వీళ్ళని పూజ చేయకూడదు, పూజ చేస్తే భయం అన్నట్టుగా దుష్ప్రచారాలు చేస్తారు. యక్షిణిని, ప్రత్యంగిర, వారాహిని, అలా పురాణాలన్నింటిలో గరుడ పురాణాన్ని చచ్చిపోయేటప్పుడు మాత్రమే చదవాలా, ఇంట్లో ఉంచుకోకూడదు అని ఎందుకు చేస్తారంటే దుష్ప్రచారం. ఇందులో శిక్షలు పడతాయి కదా. ఇప్పుడు మనిషి బతకాలా, బతికినప్పుడు దొంగతనాలు చేయాలా, లేకపోతే అబద్ధాలు ఆడాలా, లేకపోతే వంచన చేయాలా, ఏదో ఒకటి చేయాలి కదా. మానవులు అన్న తర్వాత పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ స్వామి వివేకానందలు కాదు కదా వీళ్ళంతా. కాబట్టి ఆ శిక్షలు ఎక్కడ చదివితే ఆ కొడుకు బతకాలి కదా. లంచాలు తీసుకోవాలా, బాబు ఈ శిక్ష వస్తుందని కొడుకు ధర్మాత్ముడై తీసుకోడు కొంతమంది. ఇలాంటివి ఉంటాయని దీని మీద దుష్ప్రచారాలు చేస్తారు. కానీ విచిత్రం ఏమిటంటే, ఈ పురాణం లేకపోవడం వల్ల మనం పతనం అవుతాం. ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉండాల్సిందే ఈ గరుడ పురాణం. మిగతా పురాణాలు ఉన్నా 100% తప్పు చేయకుండా ఉండాలి. నెక్స్ట్ జన్మలో ఉత్తమ జన్మ రావాలంటే గరుడ పురాణమే పెట్టుకోవాలి. లేకపోతే నువ్వు అడిగినట్టుగా లిస్టింగ్ ఉంటది అనమాట. ఫస్ట్ బ్రాహ్మణుడిని గాయపరిచామనుకో, ఈ జన్మలో క్రిమి కీటక పురుగు జన్మ ఎత్తాలి. నెక్స్ట్ బ్రహ్మహత్య, ఒక జన్మలో బ్రహ్మహత్య చేసాం అంటే గోమాత ఇలాంటివన్నీ. దానికి చండాలం రోగము, చండాలుడిగా పుడతాము, క్షయ రోగం వస్తుంది. నెక్స్ట్ గోహత్య ఒకే జన్మలో కనుక చేస్తే, మళ్ళీ 2 జన్మల్లో చేస్తే అది మళ్ళీ శిక్ష ఇంకా ఎక్కువ. ఒక జన్మలో గోవు చేస్తే చండాల జన్మ, మరుగుజ్జు జన్మ ఎత్తుతారు. కన్యాహత్య, ఎవరన్నా ఇప్పుడు మొన్న 13 సంవత్సరాల పిల్లని 30 మంది రేప్ చేసి అత్యాచారాలు చేసి చంపారు చూడు, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా. చండాల జన్మ, కుష్ఠరోగి జన్మ వీళ్ళకి. తర్వాత స్త్రీ హత్య, గర్భపాతం, అబార్షన్స్, మగపిల్లడు పుట్టట్లేదని అత్తగారులు భర్తలు చేయించేస్తున్నారు. ఏ స్త్రీ కూడా పాపం మాతృత్వాన్ని పోగొట్టుకోవాలని చూడదు. మరి అలాంటి వాళ్ళ చేత బలవంతాన్ని చేయించేస్తే భిల్ల జన్మ, నిత్య భోగి జన్మ, నిత్య రోగి అంటే సుఖ వ్యాధులు వచ్చేస్తాయి వీడికి ఎప్పుడు కూడా, నిత్యం అన్ని రోగాలు, షుగర్ గిగర్ అన్ని. స్వగోత్ర స్త్రీ సంపర్కం, సేమ్ గోత్రాల్లో అంటే బంధువుల్లో ఉన్న వాళ్ళతో కనుక పెళ్లిళ్ళు కూడా, అందుకే స్వగోత్రీయుల్ని పెళ్లి చేయకూడదు అంటాం. వాళ్ళతో సంపర్కం చేస్తే నపుంసక జన్మ వచ్చేస్తుంది. గురుపత్ని గమనం, గురుపత్నితో కనుక తిరిగినట్లయితే దీపం పురుగు, క్రిమి, గడ్డి, లత, దుబ్బు మొక్కల్లాగా పుడతాం మనం. బ్రాహ్మణుడైనా సరే, ఇప్పుడు మాంసభక్షణం చేస్తున్నారు చాలా మంది, ఏముంది రుచికరంగా ఉన్నాయని చెప్పేసి తినేస్తున్నారు. వాళ్ళకి అతిరక్ష అనే కుష్ఠు వ్యాధి గ్యారంటీగా వస్తుంది అనమాట. అందులో తినేటువంటి వాళ్ళకి. బ్రాహ్మణుడే మద్యపానం చేస్తున్నాడు అనుకో, వక్ర అసిత దంత అనేటటువంటి రోగాలు వస్తాయి. నెక్స్ట్ ఇతరులకు పెట్టకుండా మధుర పదార్థాలను మనమే తినేసామనుకో, ప్రత్యేకించి తప్పులు చేయట్లేదు, చుట్టూ నలుగురు ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టకుండా మనం తిరిస్తే గలగండ రోగం వస్తుంది నెక్స్ట్ జన్మలో. బ్రాహ్మణుడైన అభక్ష భక్షణం, ఏవైతే తినకూడదో అలాంటి పదార్థాలు ఇలాంటివి కనుక తింటే మహోదర జాఢ్య రోగం వస్తుంది, అరగదనమాట. నెక్స్ట్ శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టడం, శ్రాద్ధ కర్మలు పితృదేవతలకు పెడతాం కదా, అలాంటి వాళ్ళకి కనుక అశుచిగా ఉండకుండా, స్నానాలు చేయకుండా లేకపోతే శుచి లేకుండా చేస్తే కనుక చిత్రకుష్ఠువు అనేటటువంటి రోగం వస్తుంది. నెక్స్ట్ అబద్ధపు సాక్ష్యం చెప్తారనుకో, కోర్టులకు వెళ్ళి లేకపోతే పంచాయతీల్లో మోగ జన్మ వస్తుంది నెక్స్ట్ జన్మలో. నెక్స్ట్ పంక్తిలో వలపక్ష భోజనం చేస్తే
అంటే బాగా నీకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ, క్లోజ్గా లేని వాళ్ళకి తక్కువ పెట్టడం. పెడతారు. నాకు పెట్టేవారు చాలా మంది. ఎలాగా నిన్నటి భోజనాలు, నిన్నటి బిర్యానీలు అలాంటివి అనమాట. ఎవరింటికని వెళితే నిన్నటి ఫ్రెష్ ఏమో వాళ్ళ పిల్లలకు పెట్టుకొని వాళ్ళందరికీ ఏమవుతారు, అలాగా పెట్టకూడదు. ఒంటికన్ను వస్తుంది. ఒంటికన్ను జన్మ నెక్స్ట్ జన్మలో. నెక్స్ట్ ఓకే. పెళ్లిని చెడగొట్టారనుకో నిరోష్ఠుడు అవుతాడు. అంటే గురుగారు నిరోష్ఠుడు అంటే ఈ ఇంకడికి ఏ తిన్నా ఇష్టం ఉండదు. ఇష్టం లేని పెళ్ళం, ఇష్టం లేని ప్లేస్లో ఉద్యోగం, ఇష్టం లేని ఉద్యోగం, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదంటారు చూడు, అవును. అదనమాట. అలాగే కొన్ని రకాలైన రోగాలు వస్తాయి. అందువల్లనే ఎప్పుడు కూడా 1000 అబద్ధాలు ఆడి దంపతులను కలపాలి. ఇప్పుడు మొత్తం అందరూ విడదీసేయడమే అనమాట. ముఖ్యంగా ఇదివరకు లాయర్లు విడదీస్తారనేవారు. ఇప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు విడదీసేస్తున్నారు, మగవాడి పెళ్లి తల్లిదండ్రులు తీస్తున్నారు. వీళ్ళకి అసలు ఏం హక్కు ఉంది పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ విషయాల్లోకి ఇంటర్ఫీర్ అవ్వడానికి? విడగొడేస్తున్నారు. వీళ్ళంతా నిరోష్ఠులు అయిపోతారు నెక్స్ట్ జన్మలో, లాయర్లతో సహా. నెక్స్ట్ పుస్తక చౌర్యం. ఎవడైతే పుస్తకాలు బాగున్నాయని దొబ్బేశారనుకో గుడ్డివాడు అయిపోతాడు. మేము 10th క్లాస్లో ఉన్న పుస్తకాలు దొబ్బేశాం. ఎక్కడ మా స్కూల్లో లైబ్రరీ నెక్స్ట్ దులపమన్నారు మా తెలుగు మాస్టర్ సుబ్రహ్మ శాస్త్రి, మా హెడ్ మాస్టర్ కేసీ గోపాలకృష్ణమూర్తి కింగ్. వెళ్తే దులిపాము. దులిపిన తర్వాత ఏంటి మర్నాడు వెళ్ళి గురుగారు మాస్టర్ బుక్స్ ఇవ్వండి ఇంటికి చదువుకుంటామంటే, ఓన్లీ దులపడానికేరా, నాట్ టు గివ్ ఇట్ హోమ్ అన్నాడు. ఏంట్రా ఈడు చెప్పేది అని చెప్పి ఎవడిష్టం వచ్చినట్టు 7 దొబ్బేసాం. ఆ సాయంత్రానికే దొరికిపోయాం అనుకో. ఇలా పొట్ట కింద పెట్టేలాగా వెళ్తుంటే సస్పెండెడ్ ఫర్ 7 days అని మాకు హెచ్ఎం ఇచ్చేసారు. అంటే మేమంతా గుడ్డోళ్ళం అయిపోతాం నెక్స్ట్ జన్మ. ఇచ్చేసాం కదా, అందుకని కొంచెం కళ్ళజోడు పడినట్టుంది. నెక్స్ట్ జన్మలో కూడా కంటిన్యూ అవుద్ది. నెక్స్ట్ గోబ్రాహ్మణుని కాలితో తంతే, ఆవులు కానీ బ్రాహ్మణులు కానీ కుంటివాడైపోతాం. అబద్ధాలు ఎక్కువ చెప్పేస్తారు చూడేళ్ళు. అబ్బా చాలా గొప్ప, నేను భలే మోసం చేస్తాను అనుకుంటారు. వీళ్ళంతా నత్తి అయిపోతారు. నత్తి నంగి గ్యారంటీ ఇవన్నీ జరుగుతాయి. హామీ విష్ణుమూర్తే చెప్పాడు. తర్వాత అబద్ధాలను చెప్పించి వినడం. అబద్ధాలు చెప్పిస్తారు లాయర్లు మన బలవంతాన. చెవిటివాడు అయిపోతాడు వీడు నెక్స్ట్ జన్మలో. చెప్పిన వాడికి ఆడికి చెప్పాం, ఆడు మోగైపోతాడు. చెప్పించిన వాడు చెవిటాడైపోతాడు. తర్వాత శివధనాపహరణం, నిర్మాల్యం, వాడకం. అంటే శివుడు హుండీల్లో డబ్బులు దొబ్బేయడం, దేవుడి పేర్లు చెప్పి దొంగ పెట్టాలు, దొంగ గుళ్ళు కట్టేసి, పూజారి చాలా పవర్ఫుల్, ఆ అమ్మవారి విగ్రహం చాలా పవర్ఫుల్, నీకు దేవుడు ఇచ్చేస్తాడు ఈ హోమం 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అని స్కూల్లో పిల్లల పాఠాలు చదువుకుంటారా అని చెప్పకుండా ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయి. మొగుడు పిల్లల ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకో, అరే మా పెద్ద మనుషులు చెప్పింది నేను, ఐపీఎస్ ఆఫీసర్లు చెప్పేది నువ్వు, జడ్జెస్ చెప్పేది నువ్వు, అది చెప్పకుండా గుడి చుట్టూ తిరుగు, హోమం చేయించుకో అని చెప్తారు చూడు. వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా శస్నం నొప్పి, అంటే వీళ్ళ యొక్క పురుషాంగం నొప్పి వచ్చేస్తుంది. హెర్నియా ఇలాంటివి ఆ నెక్స్ట్ జన్మ అయ్యే. అందువల్ల శివదానాపహరణం, మళ్ళీ నిర్మాల్యం ఏదైతే ఉందో వదిలేశారో, నిన్న చేసిన పూజతో మళ్ళీ ఏం కొంటాం అని మళ్ళీ వాడతారు. ఒక్క మారేడాకు తప్ప మిగతా వాడకూడదు.